ఒక చిన్న పల్లెటూరిలో చుట్టూ పచ్చని కొండలు, రంగురంగుల పూలతో నిండిన పొలాలు ఉండేవి. అక్కడే ఒక సుందరమైన కాటేజీ దగ్గర మూము అనే తెల్ల ఆవు ఉండేది. ఆమె మెడలో సింగారించిన గంటలు పిల్లలకు చాలా ఇష్టం. 5 సంవత్సరాల వయసున్న క్లేరీ, 2 పిలకల జుట్టుతో, రంగురంగుల గౌన్లో ముద్దుగా నవ్వుతూ కాటేజీ దగ్గరకు పరుగు తీస్తుంది. హాయ్ మూము, నిన్ను చూసిన వెంటనే నాకు ఆనందం కలుగుతుంది అని అంది క్లేరీ. క్లేరీ మోమో మెడకు నీలి రంగు రిబ్బన్ కడుతుంది. మోమో సంతోషంతో చిన్న డాన్స్ చేస్తుంది. క్లేరీ, మోమో ఆడుకోవడానికి ఒక తోట లోపలికి వెళ్తున్నారు. ఇంతలో ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న పిట్ట గడ్డి మీద పడిపోయి ఉంది. అయ్యో, చిన్న పిట్ట కింద పడిపోయింది అని అంది క్లేరీ. పక్షిని దాని గూటికి తీసుకెళ్ళాలి అంది మోమో. క్లేరీ చేతుల్లో పెట్టెను తీసుకుని మూముతో కలిసి పూల తోట దాటి నడుస్తోంది. ముందుగా చూసిన పెద్ద చెట్టుపై భాగంలో గూటి కనిపిస్తుంది. క్లేరీ ఆశ్చర్యంతో పైకి చూస్తుంది. మూము తల కూడా పైకి చూస్తుంది. మూము ఎత్తుగా నిలుస్తుంది. క్లేరీ మూము పైకి ఎక్కి నిలబడి చిన్న పెట్టెను గూటిలో భద్రంగా ఉంచుతుంది. ఇద్దరి ముఖాల్లో గర్వం కనిపిస్తుంది. చిట్టిపిట్ట సాయంకాలపు సూర్యుడి కాంతిలో ఎగురుతుంటుంది. చుట్టూ మృదువుగా నడుస్తున్న క్లేరీ, మూము మరియు కుక్కలు, ఉడతలు, కుందేలు అందరూ నవ్వుతూ చూస్తున్నారు. క్లేరీ మరియు మూము తెలుసుకున్నారు, చిన్న సహాయం ఎంత గొప్ప మార్పు తీసుకురాగలదో. వారు నిజమైన స్నేహితులు మాత్రమే కాకుండా సహృదయులు కూడా. క్లేరీ మరియు మూము కలిసి సూర్యాస్తమయం వైపు చూస్తూ నవ్వుతూ ముందుకి నడుస్తూ వెళ్ళిపోయారు. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.